సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, మీ అందరికీ ఆవిడ తెలుసు, నిన్ననే స్మాక్ డౌన్లో నిక్ ఆల్డిస్ కోడి రోడ్స్కి ఆఫర్ ఇచ్చిండు. అంటే నువ్వు ఓకే అంటే సండే నైట్ మెయిన్ ఈవెంట్లు, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కాదు, ఈసారి సండే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది. సో ఈ సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం ఈ మ్యాచ్ బుక్ చేయాలా ర్యాండీ ఆర్టన్ అని అడిగినప్పుడు కోడి అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నాకు మ్యాచ్ కావాలి, సో మ్యాచ్ బుక్ చేసి కోడి చెప్పింది కదా, మీద గుర్తుండొచ్చు. సో ఫైనలీ ఆ మ్యాచ్ అఫీషియల్. సో మన కోడి రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ అఫీషియలీ సెట్ అయిపోయింది మన సండే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం. కానీ ఓకే, మ్యాచ్ సెట్ అయిపోయింది కరెక్టే, కానీ అసలు ఈ సండే నైట్ మెయిన్ ఈవెంట్ ఎప్పుడు ఉంది అని కొంతమంది డౌట్ ఉండొచ్చు. సో సండే నైట్ మెయిన్ ఈవెంట్కి ఎప్పుడు కాదు, సెప్టెంబర్ 6th రోజు ఉందన్నమాట. ఓకే, సెప్టెంబర్ 6th రోజు మన సండే నైట్ మెయిన్ ఈవెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు మీ ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇంతకుముందు చాలామంది అడిగినారు, ఇంతకుముందు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వచ్చినప్పుడు అది రోమన్ రేన్స్, సెత్ రాలిన్స్ అంటే చాలా జరిగింది అప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో అసలు అది ఏ ఛానల్లో వచ్చింది, నెట్ఫ్లిక్స్లో రాలేదా అంటే అసలు ఏం జరిగిందని కొంతమంది అడిగినారు ఆ టైంలో. సో ఎవరెవరికి అలాంటి డౌట్ ఉందో వాళ్ళకి నేను ఇప్పుడే ఇదే వీడియోలో క్లియర్ చేస్తున్నాను. అండ్ అది ఏంటంటే, ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అయినా సరే, ఈ సండే నైట్ మెయిన్ ఈవెంట్ అయినా సరే మన సోనీ లివ్ పైన వస్తుంది. అంటే రా, స్మాక్ డౌన్ అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఇదంతా నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది మన ఇండియాలో. అండ్ ఓన్లీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అండ్ ఈ సండే నైట్ మెయిన్ ఈవెంటే మనకి సోనీ లివ్ యాప్ అయినా చూడడానికి దొరుకుతాయి అన్నమాట. సో మీరు ఈ సండే నైట్ మెయిన్ ఈవెంట్ సెప్టెంబర్ 6th అంటే మేబీ మన కోసం సెప్టెంబర్ 7th కావచ్చు. సో ఆ రోజు మార్నింగ్ మన సండే నైట్ మెయిన్ ఈవెంట్ సోనీ లివ్ పైన వస్తుంది. సో మీరు అక్కడ చూడొచ్చు. ఎందుకంటే బాస్ లాస్ట్ టైం సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో చాలా జరిగినప్పుడు చాలామంది క్వశ్చన్ అడిగినారన్న, అసలు ఎక్కడ వచ్చింది, నెట్ఫ్లిక్స్లో వచ్చిందా లేదా అసలు ఎక్కడ వచ్చిందని చాలామంది అడిగినారు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఈ సాటర్డే నైట్, సండే నైట్ ఇదంతా ఏంటంటే సోనీ లీవ్ పైన వస్తుంది బాస్. అండ్ ఒక టైం ఉండే మన సోనీ లీవ్ పైన వస్తుండే WWE అండ్ మన సోనీ స్పోర్ట్స్ అంటే టీవీలో వస్తుండే. సో ఆ టైమే వేరే ఉండే బాస్. ఆ టీవీలో వస్తున్నప్పుడే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ఆ టీవీలో వస్తున్నప్పుడే ఆ రోజులే మంచిగా ఉండని అనిపిస్తుంది. అంటే చాలామంది నాలాగా ఆ టైం నుంచే సోనీ లివ్ యాప్ పైన ఒక ఓటీటీ యాప్ పైన చూస్తున్నారు. ఓకే కరెక్టే, కానీ ఎంతసేపు టీవీలో వస్తే ఆ మజా వేరే ఉండే అన్నమాట. ఆ టీవీలో వచ్చే కాలం వేరే ఉండే. సో ఎవరెవరు అది మిస్ చేస్తున్నారో ఒక్కోసారి కామెంట్లు ఇవ్వండి. అండ్ ఈ నెట్ఫ్లిక్స్తో కాంట్రాక్ట్ 10 సంవత్సరాలు ఉంది WWEది. అండ్ ఒకవేళ ఏమైనా గడబడి కాంట్రాక్ట్ మధ్యలో ఏమైనా బ్రేక్ చేస్తే అప్పుడు ఏమైనా కావచ్చు. లేదా నేనేమంటాను అంటే, ఇంతకుముందు చెప్పినాను నెట్ఫ్లిక్స్ పైన WWE అనౌన్స్ అయినప్పుడు అప్పుడు చెప్పినాను, అంటే ఓటీటీ గురించి మాట్లాడితే నెట్ఫ్లిక్స్ పైన రావాలి, అండ్ టీవీ ఛానల్స్ గురించి మాట్లాడితే అదే ఇంతకుముందు వస్తున్నాయి కదా సోనీ స్పోర్ట్స్, దాంట్లోనే వస్తే ఒక పని అయిపోతుంది అని ఈ టైప్లో అనిపిస్తుంది బాబు. ఒక్కొక్కసారి WWE ఏదో కూడా చేసి టీవీలో మనసు వచ్చేలా చేయాలి. ఇప్పుడు అదే ఛానల్ అని కాదు, వేరే ఛానల్ ఏదో ఒక ఛానల్లో టీవీలో వచ్చేలా చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైం వేరే ఉండే. అండ్ ఎవరెవరికి ఓటీటీలో చూడాలి ఉంటుందో, ఆ నెట్ఫ్లిక్స్ అయినా సరే, వాళ్ళ కోసం సోనీ లీవ్ అయినా సరే ఒకటే మాట అనేమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో ఒకసారి మీ కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం CM Punk వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ గురించి. మీ అందరికీ ఒకటి తెలుసు, వీళ్ళు రీసెంట్లీ చాలా పర్సనల్గా వెళ్ళిపోతున్నారు ఇలా సెగ్మెంట్లో. అండ్ ఇలా మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఒకవేళ మీకు తెలియదు అంటే ముందు చెప్పేస్తున్నాను, నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే ఇలా మ్యాచ్ ఉంది. ఎస్, నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్స్. సరే కరెక్టే, కానీ ఈ మ్యాచ్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనం అందరం అనుకున్నట్టు ఈ మ్యాచ్ అంత సింపుల్గా అయితే ఉండదు అన్నమాట. ఈ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఏదైనా ఇంటరప్ట్ అంటే ఎవరైనా ఇంటరప్ట్ చేసినా చేయొచ్చు. లైక్ మీరు ఒకటి గమనించినారు అనుకుంటా, రీసెంట్లీ స్మాక్ డౌన్లో కోడి రోడ్స్ రింగ్లో ఉన్నప్పుడు సామీ జైన్ ఎంట్రన్స్ అయినప్పుడు, అంటే ఇప్పుడు సామీ జైన్ కోసం అంటే అది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. ఓకే, కానీ సామీ జైన్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ర్యాండీ ఆర్టన్ ఎంకర్ నుంచి వచ్చి కోడి పైన అటాక్ చేసి ఆ మ్యాచ్ జరగకుండా చేసిండు. దాని తర్వాత అలా మధ్యలో బ్రాల్ అదంతా జరిగింది. ఓకే, కానీ ఒక టైప్లో సామీ జైన్తో ఒక అన్యాయం టైప్ జరుగుతున్నట్టే మనకి చూపిస్తున్నారు, క్లియర్గా చూపిస్తున్నారు సామీ జైన్తో ఒక అన్యాయం జరుగుతుంది. సో అందుకనే నెక్స్ట్ స్మాక్ డౌన్లో
సీఎం పంక్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ మధ్యలో సామీ జేన్ ఇంటరప్ట్ చేసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో చూడండి కెవిన్ ఓవెన్స్కి ఏ టైప్లో చూపిస్తున్నారు. ప్లస్ కెవిన్ ఓవెన్స్ ఇప్పుడిప్పుడే రిటర్న్ చేసిండు. అండ్ కెవిన్ ఓవెన్స్ చాలా పర్సనల్గా అంటే 20 సంవత్సరాల పాత హిస్టరీ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే 20 సంవత్సరాల ప్రాబ్లం అంట. కెవిన్ ఓవెన్స్ అయితే ఏమని చెప్పిండు అంటే 20 సంవత్సరాల ముందు నువ్వు నా పైన అరిచినప్పుడు నేను నీ పైన చేయందుకు లేపలేదని ఆ బాధ 20 సంవత్సరాల నుంచి నేను నా మనసులో పెట్టుకొని తిరుగుతున్నాను. అండ్ ఇప్పుడు ఆ బాధ తీసే టైం వచ్చింది. నెక్స్ట్ వీక్ సీఎం పంక్ నేను నీకు ఇచ్చి పడేస్తాను ఆ రివెంజ్ తీసుకోవడానికి కెవిన్ ఓవెన్స్ ఈ టైప్లో మాట్లాడుతుంది. సో అలాంటిది కెవిన్ ఓవెన్స్ ఓడిపోతే అది క్లీన్గా ఓడిపోతే అది ఇంత టైం నుంచి కనిపించక ఇప్పుడే రిటర్న్ చేసిండు. అలాంటిది ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఓడిపోతే అది మంచిది కాదు కెవిన్ ఓవెన్స్ కోసం. ప్లస్ సీఎం పంక్ క్లీన్గా ఓడిపోవడం అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అది ఒక ర్యాండమ్ అంటే ఒక స్మాక్ డౌన్ షోలో. సో అందుకని చెప్తున్నాను మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఒక పెద్ద ట్రిగరే పుల్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో మనకి న్యూ ఛాంపియన్ చూడడానికి దొరకొచ్చు. అది న్యూ ఛాంపియన్ ఇంకెవరు కాదు కెవిన్ ఓవెన్స్ అవుతాడు. కెవిన్ ఓవెన్స్ న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయిపోతాడు బాస్. ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ నిజంగానే పెద్ద ట్రిగర్ పుల్ చేస్తే. లేదు ఎందుకు క్యారెక్టర్ అంటే నెక్స్ట్ ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం కాపాడదాం ఈ మ్యాచ్ అనుకుంటే మ్యాచ్ మధ్యలో ఏదైనా ఇంటరప్ట్ జరగవచ్చు. గుంథర్ బి రావచ్చు లేదా సామీ జైన్ బి రావచ్చు. అంటే ఈ టైప్లో ఏమైనా తమాషాలు జరగవచ్చు. గుంథర్కి ప్రాబ్లం ఉంది, గుంథర్ నికోల్డిస్తో ప్రాబ్లం అనేది చాలా క్లియర్లీ చూపిస్తుంది. కెవిన్ ఓవెన్స్ పేరాలు రీసెంట్లీ స్మాక్ డౌన్లో చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. సో గుంథర్ నికోల్డిస్ కెవిన్ ఓవెన్స్ ఇదంతా రీసెంట్లీ మెన్షన్ కాబట్టి చెప్పలేము. నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఒకవేళ మ్యాచ్ సింపుల్గా జరుగుతే ఒకవేళ ఏమైనా స్మూత్గా జరుగుతే స్మూత్గా అంటే ఎవరైనా ఇంటరప్ట్ చేయకపోతే కానీ ఏమైనా కావచ్చు. డబ్ల్యూడబ్ల్యూఈ నిజంగా ట్రిగర్ పుల్ చేద్దాం కూడా న్యూ ఛాంపియన్ మనకు చూడడానికి దొరుకుతుంది. లేదంటే మ్యాచ్ మధ్యలో కంపల్సరీ ఇంటరప్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు అది సామీ జైన్ అవుతాడా లేదా గుంథర్ అవుతాడా లేదా ఈ ర్యాండీ ఆర్టన్ అంటే వీళ్ళే ఇంటరప్ట్ చేస్తారా అదే చూద్దాం బాస్. సో మీ ప్రకారం ఒకవేళ ఇంటరప్ట్ చేస్తే ఓవర్ ఇంటరప్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మళ్ళొకసారి కోడి రోడ్స్ గురించి. ఎందుకంటే కోడి రోడ్స్ది ఈ నెక్కడ టాటూ ఉంటాయి కదా, ఈ టాటూ ఎవరెవరికి ఇష్టమో ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ కోడి రోడ్స్ ఫ్యాన్స్ అయితే ఈ టాటూ మరి ఇష్టంతో చేపించుకుంటారు అన్నమాట. కానీ కోడి ఏమని చెప్పిండంటే నా లైఫ్లో నేను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఈ టాటూ నెక్కడ చేపించడం. అంటే ఇప్పుడు ఈ టాటూ మంచిగా లేదని కాదు, అంటే ఈ టాటూ చేసిన అంటే ఆర్టిస్ట్ ఎవరు డిజైన్ చేసిండు అంతా బాగానే ఉంది, నేను అదేం అంటలేను. కానీ నా లైఫ్లో పెద్ద తప్పు ఏంటంటే నేను ఈ నెక్కడ అంటే ఈ టాటూ చేపించినాడు ఈ నిజంగా చాలా పెద్ద రిగ్రెట్ అని చెప్పిండు. అస్సలు అంటే అది చాలా బేకార్ థింగ్ చేసిండంట మన కోడి రోడ్స్. ఇప్పుడు ఏదో ఇటు చెప్తున్నానని నేను తీసేస్తా అంటలేను, నేను దీంతో కంటిన్యూ చేస్తాను. కానీ నేను చేసిన పెద్ద తప్పులలో ఇది ఒక పెద్ద తప్పు అని ఒక టైప్లో మన కోడి రోడ్స్ చెప్పిండు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే కోడి రోడ్స్ చెప్తుంది కరెక్టేనా లేదా రాంగ్? ఎందుకంటే ఆ టాటూ వల్ల నాకు కూడా కోడికి ఒక మంచి లుక్ వచ్చింది అండ్ చాలామంది ఫ్యాన్స్కి ఇష్టమే అనుకుంటా. సో మీరు చెప్పండి ఒకసారి మీరేమంటారు దీనిపైన కామెంట్స్ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ పెంటా గురించి బాస్. పెంటా రీసెంట్లీయే రోమన్ రేన్స్కి ఒక సాలిడ్ వార్నింగ్ అనుకోవచ్చు. చాలా క్లియర్లీ అంటే ఇది వార్నింగే, చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చినాడు. సో అంటే రీసెంట్లీ AAA షోలో పెంటా వార్నింగ్ ఇచ్చాడు అనమాట. AAA షోలో అక్కడ చాలామంది ఆఫర్ ఇచ్చినారు, రోమన్ రేన్స్తో ఫైట్ చేయబోతున్నావు, సో రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తే అక్కడ రోమన్ రేన్స్ ది బ్లడ్ లైన్ ఉంది, సో నీకు ఒక ఫ్యామిలీ కావాలి పెంటా అన్నట్టు ఈ టైప్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇంకా ఆ టోర్నమెంట్ అయిపోలేదు, ఇంకా పెంటానే అని ఇంకా క్లియర్ కాలేదు, బట్ వీళ్ళు ముందే హైప్ చేస్తున్నారు. సో ఐ థింక్ పెంటానే ఫైట్ చేస్తాడం కూడా రోమన్ రేన్స్తో. సో చూద్దాం, అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. కానీ ప్రెసెంట్ AAA షోలో పెంటా రోమన్ రేన్స్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు బాస్. అండ్ పెంటా ఏమని చెప్పిండంటే, రోమన్ నువ్వు ఎప్పుడు అంటే పెంటా లాంటి రెస్లర్కి ఎప్పుడు నువ్వు ఫేస్ చేయలేదు, పెంటా లాంటి మనిషి ముందు కూడా నువ్వు
ఎప్పుడూ నిలబడలేదు. నేను నా కెరియర్లో ఏ రోజు అంటే నేను నా కెరియర్లో ఎప్పుడైనా సరే నేను ఏమేమి అచీవ్ చేసినానో దానికోసము నా లైఫ్ని కూడా నేను రిస్క్లో పెట్టడానికి రెడీగా ఫైట్ చేసిన. అంటే మన పెంట ఏమేమో సాధించిండో లైఫ్లో ఇదంతా అంటే లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ ఫైట్ చేసి సంపాదించిండు అన్నమాట. అండ్ రోమన్ నాకేం కావాలంటే స్పెషల్ అచీవ్ చేయడానికి నాకు ఎప్పుడు నా ఫ్యామిలీ ఫ్యాక్షన్ వీళ్ళందరూ నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ పెంట ఏమంటుండో. రోమన్ రైన్స్ ఏదైనా అచీవ్ చేయడానికి రోమన్ రైన్స్కి ఫ్యామిలీ అవసరం పడ్డది, రోమన్ రైన్స్ యొక్క బ్లడ్ లైన్ ఫ్యాక్షన్ అవసరం పడ్డది. కానీ రోమన్ నాకు ఎప్పుడు అంటే నేను ఏమీ అచీవ్ చేసినాను అండ్ ఏమేమి చేయబోతున్నాను దానికోసం నాకు నా ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఇదంతా నాకు ఎప్పుడు అవసరమే రాలేదన్నమాట, ఎప్పుడు అవసరం పడలేదు. అండ్ పెంట ఏమని చెప్పిండంటే పెంట ఎప్పుడు తన కోసం తన పీపుల్ అందరి కోసం ఫైట్ చేస్తాడు అండ్ చేస్తూనే ఉంటాడు. అంటే పెంట ఫ్యామిలీ కోసమే సరే అంటే అందరి కోసం పెంట ఫైట్ చేస్తాడంట, ఎప్పుడు ఎలాంటి హెల్ప్ తీసుకోకుండా. అండ్ లాస్ట్లో పెంట ఏమని చెప్పిండంటే రెస్లర్గా నేను రెస్పెక్ట్ చేస్తాను, నో డౌట్. ఒక రెస్లర్గా నేను నీకు రెస్పెక్ట్ చేస్తాను రోమన్ రైన్స్. కానీ ఈ టోర్నమెంట్లో నేను గెలిచిన వెంటనే స్ట్రైట్గా మెక్సికో సిటీకి వస్తాను, అక్కడ నేను నిన్ను ఫేస్ టు ఫేస్ కలుస్తాను అండ్ అప్పుడు నేను నీకు చూపిస్తాను పెంట అంటే ఎవరో అప్పుడు నీకు తెలుస్తుంది. పెంట అంటే ఎవరో నేను నీకు చూపిస్తాను రోమన్ రైన్స్ అని ఈ టైప్లో పెంట వార్నింగ్ ఇచ్చేసిండు రోమన్ రైన్స్కి. అంటే ఈ టోర్నమెంట్ మొత్తం గెలిచిన తర్వాత వార్నింగ్ ఇచ్చినా మంచిగా ఉంటుండే, కానీ ముందే వార్నింగ్ ఇచ్చిండు. అండ్ నాకు తెలిసి మనందరికి ముందే ఐడియా ఉంది మేబీ పెంట కావచ్చని, లేదా ఒక AAA సూపర్ స్టార్ ఎగ్జాక్ట్ గెలుస్తాడు, లేదా ఒక పెంట కావచ్చు. కానీ పెంట మాత్రం ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చిండు ది బ్లడ్ లైన్కి ఫ్యామిలీకి. అంటే ఇదంతా అంటే ఓవర్ హెల్ప్ లేకుండా గెలవడం ఇదంతా మెన్షన్ చేసిండు అక్కడ పెంట. సో ఈ పెంట వార్నింగ్ పైన చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ రాలో ఎట్లయినా రోమన్ రైన్స్ వస్తుంది కాబట్టి రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో కంపల్సరీ ఏదైనా రిప్లై ఇస్తాడా లేదా అస్సలు లైట్ తీసుకుంటాడా? అంటే ఇలాంటి వార్నింగ్స్కి రోమన్ రైన్స్ అంతా పట్టించుకోడు, లేదా లైట్ తీసుకుంటాడా? నెక్స్ట్ రాలో సోలో సికోవాతో సెగ్మెంట్ ఉంటుంది రోమన్ రైన్స్ది, సో దాంట్లో బిజీ ఉంటాడా చూడాలి. కానీ పెంట మాత్రం ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చిండు మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్కి. సో బాస్ ఇప్పుడు మీరు చెప్పండి ఈ వార్నింగ్ పైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈరోజు. సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.